వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్షవర్ధన్ ఇంట నాగమ్మ తల్లి పుట్టగా వెలవడంతో చంద్రిక, చామంతి, ప్రేమ్ చాలా సంతోషపడుతూ పుట్టలో పాలు పోస్తూ పసుపు కుంకుమలు సమర్పిస్తూ ఉంటారు. రమాదేవి, రోజా, నిషా ముగ్గురు ఇదేంటాంటీ, మన గార్డెన్లో పుట్ట వెలిస్తే మనం ఇంట్లో ఎలా ఉంటామో ముందు ఆ పుట్టని తవ్వి అవతల పారేయండి అని అంటుంది నిషా. అవునాంటీ, ఖచ్చితంగా మీరు ఆ పని చెయ్యాలి అని అంటుంది రోజా. ముగ్గురు కలిసి పుట్ట దగ్గరికి వస్తారు. రమాదేవి, రోజా, నిషా, అరుణ్. ఇక రమాదేవి చేతిలో గుణపం ఉంటుంది. చామంతి, చంద్రిక షాక్ అయిపోతారు. ముందు లెగవండి, ఈ పుట్టని తవ్వేస్తాను అని అంటుంది రమాదేవి. ఇక చామంతి, అమ్మ, ఆ నాగమ్మ తల్లి మన ఇంట్లో కోవెలగా ఉండాలనుకుంటుంది. పాపమమ్మా, తవ్వద్దమ్మా, మీ కాలు పట్టుకుంటాను అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? దానిలో ఖచ్చితంగా నాగమ్మ ఉంటుంది. అది ఇంట్లోకి వచ్చి ఎవరిని ఏదైనా చేసేదాకా మీ ఇద్దరు ఇలాగే మాట్లాడతారు. ఆంటీ, వీళ్ళిద్దరూ మన ఇంటికి పట్టిన దరిద్రాలు. ముందు మీరు ఆ పని చేయండి అని అంటుంది నిషా. అవునత్తయ్య, ఇప్పటి నుండే నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది రోజా. ఇక చామంతిని ఒక్క తన్ను తన్ని గుణపం పట్టుకొని పుట్టను తవ్వబోతూ ఉండగా నాగమ్మ తల్లి పైకి వస్తూ బుసలు కొడుతూ ఉంటుంది. రోజా, నిషా, అరుణ్ వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇటు చామంతి అలాగే ఇటువైపు చంద్రిక, ప్రేమ్ మాత్రం అలాగే ఆ నాగమ్మ తల్లికి నమస్కరిస్తూ ఉంటారు. ఇటు రమాదేవి నాగమ్మ తల్లిని చూడగానే ఇక గుణపం అక్కడ వదిలి పరుగు పెడుతూ ఉంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళి డోర్ వేసేస్తారు. అమ్మ నాగమ్మ, నువ్వు ఖచ్చితంగా ఉన్నావు తల్లి. నువ్వు ఇంట కొలువు ఉండాలని ఇక్కడ నిశ్చయానికి వచ్చావా అని చెప్పి ముగ్గురు పాపం ఆ నాగమ్మ తల్లిని చూసి చేతులు జోడిస్తారు. ఇది ఇలా ఉండగా రమాదేవి, రోజా, అరుణ్ అలాగే నిషా ఆవేశపడుతూ, అమ్మో ఆంటీ, ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండద్దు. చూసారా నాగమ్మ, ఆ నాగమ్మను చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో హర్షవర్ధన్ వస్తారు. ఏమైందిరమ్మా, పొద్దునుండి ఈ పరుగులేంటి, ఉరుకులేంటి? ఇంతకీ చామంతి, చంద్రిక, ప్రేమ్ ఎక్కడా అనగానే, హర్ష, నీకెందుకు ఈ విషయం చెప్పాలని అనుకున్నాను. ఇదిగో ఈరోజు ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి, మన గార్డెన్లో నాగమ్మ పుట్టను పెట్టిందా? దాన్ని నువ్వు తవ్వేయాలనుకున్నావా? పాపం రమా అనగానే, అంకుల్ అలా అంటారేంటి? ఆ పుట్టని, ఆ పాముని సెట్ చేసింది ఖచ్చితంగా ఆ చామంతి అయ్యుండాలి అని చెప్పి అంటుంది నిషా. అవును మావయ్య గారు, ఆ చామంతి ఏదైనా చేస్తుంది. మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికే ఇలా చేసిందేమో అనగానే, అమ్మ, రోజా, నిషా, మీ అంత ఎత్తుకు పై ఎత్తులు వేసే తెలివితేటలు చామంతి దగ్గర లేవు. ఎప్పుడూ మంచితనంగానే ఆలోచిస్తుంది. ముందు నేను చూసి వస్తాను అనేలోపు ఇక చంద్రిక, చామంతి, ప్రేమ్ వస్తూ ఉండగానే ముగ్గురు ఇక హర్షవర్ధన్ని పుట్ట దగ్గరికి తీసుకొస్తారు. అమ్మవారిని చూడగానే హర్షవర్ధన్కి ఒళ్ళంతా గగురుపాటు కలుస్తుంది. అమ్మ నాగమ్మ, నా ఇంట వెలిసావా అంటే ఇది అనగానే ఇక అయ్యగారు, ఈ నాగమ్మ తల్లి మన ఇంట వెలిసింది. మన ఇల్లు ఇంకా సిరి సంపదలతో పైకి వెళ్తుందని అనుకుంటున్నాను అనగానే, చూడమ్మ చామంతి, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. కానీ మన ఇంట పుట్ట ఉంటే చుట్టుపక్కల వారు భయపడతారు కదా, అలాగే ఇంట్లో ఉన్నవారం కూడా భయపడతాం కదా అని అంటారు. ఏవండి, ఒకటి మాత్రం నిజం అయ్యగారు, ఈ అమ్మని మనం ఇలవెల్పుగా వెలుసుకుందాము. సాక్షాత్తు ఆ అన్నపూర్ణ అమ్మవారే ఇదిగో ఈ పుట్టలో మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పి మనకి ధైర్యాన్నిచ్చే నాగమ్మ తల్లి వెలిసారు అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రేమ్ కూడా, అవునాన్న, ఎప్పుడూ లేని విధంగా మన ఇంట్లో సాక్షాత్తు గుడి, పుట్ట ఇవన్నీ ఒకటి కిందే వస్తాయి కదా అని అంటారు ప్రేమ్. ఇక హర్షవర్ధన్ లోపలికి వచ్చి ఏదో చెప్పబోయేలోపు, హర్ష, వీళ్ళ ముగ్గురితో నువ్వు ఏకీభవించి వీళ్ళ మాట విని ఇప్పుడు ఆ పుట్టని ఇంట్లో ఉంచుతావా? నేను ఎలాగూ తవ్వలేను. పాములు పట్టేవాడిని పిలిపించి ఖచ్చితంగా ఆ పాముని పట్టుకొని పుట్టుని తవ్వేస్తాను అనగానే, ఆగురమ్మా అని అంటారు. ఏంటంకుల్ అలా అంటారు? ఈ చామంతి సెట్ చేసిందని నేను నిరూపిస్తాను అనగానే,
చూడండి, మీ అందరి అనుమానాలు పక్కన పెట్టండి. మన రాజగురువుని పిలిపిస్తాను. అలాగే నాగమ్మ తల్లి పెట్టిన పుట్టని కూడా చూపిస్తాను. దానివల్ల తను చెప్పిన సమాధానం మనకి చక్కగా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకూడదురమ్మా. నాగమ్మ పుట్టని పెట్టింది అంటే దానికి ఏదో అర్థం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్. ఇక హర్షవర్ధన్ ఇంట రాజగురువు వస్తారు. రాజగురువు మొదటిసారిగా ఆ నాగమ్మ పుట్టని దర్శిస్తారు. ఆ పుట్టని చూడగానే తనకి మొత్తం అర్థమవుతుంది. అమ్మా, ఈ ఇంట ఏదో జరిగింది. దానికోసమే నువ్వు ఇక్కడ కాపలా ఉన్నావు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అని చెప్పి ఇక నాగమ్మని నమస్కరించుకొని లోపలికి వస్తారు. ఇక అందరూ హాల్లోకి వచ్చి రాజగురువు చెప్పేది ఏంటా అని ఎదురు చూస్తూ ఉండగానే హర్షవర్ధన్ అడుగుతారు, రాజగురువు గారు, మీరు ఇప్పుడు ఆ నాగమ్మ పుట్టని చూశారు. అది ఎవరో కట్టింది, అలాగే చామంతి కట్టింది కావాలని వీళ్ళు అనుకుంటున్నారు అనగానే, లేదు హర్షవర్ధన్, ఖచ్చితంగా అది నాగమ్మ తల్లే ఈ ఇంట కొలువు ఉండాలని నిశ్చయించుకుంది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఆ జరిగిన దానికి ఖచ్చితంగా నాగమ్మ సమాధానం చెప్తుంది అనగానే, అది ఏంటి అని అంటుంది రమాదేవి. అది ఏంటి అన్నది మన మానవులు తెలుసుకుంటే ఇక కష్టాలు ఉండవు కదా. రాను రాను మీకే తెలుస్తుంది. కానీ ఆమెకి హాని చేయంది నాగమ్మ ఎవరికి హాని చేయదు. కానీ ఇంట్లో ఏదో చేయాలని నాగమ్మ అనుకుంది. ఈ ఇంట్లోకి వచ్చింది. అలాగే మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయదని నేను మాట ఇస్తున్నాను అని అంటారు ఇక రాజగురువు. ఇక రమాదేవి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ఇటు చామంతి కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటుంది. ఇక రమాదేవి ఈ ఇంట్లో త్వరలో పెళ్లి జరగాలనుకుంది, ఆగిపోయింది. ఈ ఇంటికి చిన్న కోడలిగా ఇదిగో నిష అనగానే, నిషాని చూడగానే రాజగురువు షాక్ అవుతారు. తను చేసిన తప్పుని ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు. ఈ అమ్మాయి ఇంకొక అతనితో గర్భిణి తెచ్చుకొని ఇప్పుడు ఇంటి కోడలు అవ్వాలనుకుంటుందా? తప్పు చేస్తున్నారు. ఈ ఇంటి కోడలికి అయ్యే అర్హత ఈ అమ్మాయిలో లేదు అని చెప్పి మనసులో అనుకుంటారు. అమ్మ నిషా, నమస్కరించుకో రాజగురువు కాళ్ళకి అనగానే రాజగురువు ఆశీర్వాదం ఇవ్వరు. ఇక చామంతిని చూడగానే చామంతి ప్రేమ్ పెళ్లి బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజగురువు. చామంతి ముఖం చూడగానే రాజగురువుకి ఈ ఇంటి చిన్న కోడలు ఎప్పుడో అయిపోయింది, కానీ మరోసారి పెళ్లి అంటున్నారు, ఆ పెళ్లి జరగదు అని చెప్పి అక్కడి నుండి చామంతి ప్రేమ్ ముఖం చూసి వెళ్ళిపోతారు రాజగురువు. రెండో రోజు అవుతుంది. రమాదేవి, హర్షవర్ధన్, నిషా ముగ్గురు కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. ఇక అరుణ్, ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, తొందరగా వెళ్ళాలని చెప్పి అరుణ్ కూడా వెళ్ళిపోతారు. ఇక ప్రేమ్ అంటారు, చందమ్మ, నీ కోసం నేను ఒక మొక్కు మొక్కాను, అది తీరిపోయింది అనగానే, ఏంటి బాబు అని అంటుంది. నువ్వు మళ్ళీ ఇంట్లో వంట చేసి కమ్మగా నాకు వండి పెడితే నీ కోసం నేను అనాథాశ్రమంలో చాలామంది పిల్లలకి ఫుడ్ డొనేషన్ చేద్దామనుకున్నాను. అలాగే ఈరోజు అది నీ చేతుల మీదే జరగాలి అని అంటారు. అంటే బాబు నేను రావద్దా అని అంటుంది చామంతి. రావచ్చు అనగానే ఇంతలో, మేము ముగ్గురం బయటికి వెళ్తున్నాము, అలాగే అటువైపు అరుణ్ కూడా చాలా వర్క్ ఉంది, రోజా ఒక్కదే ఉంటుంది, నువ్వు ఇంట్లోనే ఉండు, చంద్రిక నువ్వు వెళ్ళు, ఇంట్లో ఎవరూ లేకుండా ఇద్దరు వెళ్ళిపోతే ఎలా అనగానే, అయ్యో అత్త, నాకు కూడా ఆశ్రమానికి రావాలంది, వెళ్ళండిలే, ఇంట్లో ఎవరు ఉండకపోతే బాగోదు కదా అని అంటుంది. సరే చందమ్మ, మొన్న నువ్వు హాస్పిటల్ నుండి చాలా హ్యాపీగా డిశ్చార్జ్ అయి వచ్చావు, నా కోసం నువ్వు గుడికి వచ్చావు, నీ కోసం నేను ఆశ్రమానికి రావాలి అని చెప్పి చందుని తీసుకొని ఇక ఆశ్రమానికి వెళ్తారు ప్రేమ్. ఇక రోజా మాత్రమే ఉంటుంది. రోజా అనుకుంటుంది, ఈరోజు ఎలాగైనా ఆ రాజమణిహారాన్ని ఉపేంద్రకి ఇస్తాను, వాడు ఖచ్చితంగా దాన్ని చూసి నన్ను నమ్మి 100 కోట్ల కోసం అడగడు, అప్పుడు నా కోసం మొత్తం ప్లాన్ వేస్తాడు, ఆ ప్లాన్ అయిపోయాక రాజమణిహారాన్ని నేను దక్కించుకుంటాను. ఆ ఉపేంద్రకి కళ్ళబొల్లు మాటలు కాదు, నిజమైన రాజమణిహారాన్ని నేను ఈరోజు చూపించాలి. కానీ ఈ చామంతి ఇంట్లోనే ఉందే, అది రాజమణిహారం కోసం ఏదైనా చేస్తుంది, అందుకే
దీన్ని నేను బురిడి కొట్టాలి. ఏయ్ చామంతి రావే అనగానే ఏంటి అని అంటుంది. ఏం లేదులే, నువ్వు వెళ్ళు. ప్రేమ్, నీ ప్రేమ్ అలాగే ఆ చంద్రిక ఇద్దరూ అన్నదానం ఇస్తుంటే నువ్వు ఇంట్లో ఉండేం చేస్తావు? ఆ అత్తయ్య ఏదో నాకు తోడు నీకుండమంది, నీ అవసరం నాకు లేదు, నువ్వు వెళ్ళొచ్చు అనగానే అంత లేదు, నేను ఇంట్లోనే ఉంటాలే అనగానే నీ ఇష్టం, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇక ఇటువైపు చామంతి నిజమే, అత్త ప్రేమ్ బాబుతో బయట ఒక 2 hours గడిచి వస్తాను అని చెప్పి ఇక రోబోకి పిలుస్తుంది. చామంతి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, వెళ్ళి వెళ్ళు వాళ్ళతో, నేను ఇక్కడ ఏదైనా చూస్తాలే అనగానే సరే సరే అని చెప్పి చామంతి వాళ్ళతో వెళ్ళబోతూ ఉంటే కారు ఎదురుగా వస్తూ ఉంటుంది. దానిలో ఉపేంద్రని చూస్తుంది చామంతి. వీడేంటి ఇంటికొచ్చాడు అంటే రోజా అక్క నన్ను కావాలనే బయటికి వెళ్ళమంది, ఇప్పుడు ఆ రాజమణిహారం ఉపేంద్ర చేతికిస్తుందేమో. ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడే ఉండాలి, నేను వెళ్ళిపోయినట్టు డ్రామా ఆడతాను అని చెప్పి ఇక చామంతి బయటికి వెళ్ళినట్టు ఉండి అక్కడే తొంగి చూస్తుంది. ఇటువైపు రోజా కరెక్ట్గా రాజమణిహారం తీసుకొని పరుగు పరుగున గార్డెన్లోకి వస్తుంది. ఉపేంద్ర, హలో రోజా గారు, రాజమణిహారం ఒరిజినల్దా డూప్లికేట్దా అన్నది చెక్ చేయాలి అని అంటారు. కావాలంటే చెక్ చేసుకో, ఒకసారి ఆ సూర్యకిరణాలు పడితే ఎలా మెరుస్తుందో నీకు తెలుసు కదా, అప్పటికైనా నమ్ముతావుగా అనగానే ఖచ్చితంగా అని చెప్పి ఇక సూర్యోదయంలో సూర్యుడి వైపు రాజమణిహారాన్ని చూస్తాడు ఉపేంద్ర. ఇదంతా చామంతి గమనిస్తూ ఉంటుంది. ఇక ఒరిజినల్ రాజమణిహారం అని చెప్పి తెలుసుకొని 100 కోట్లు నువ్వు తరువాత ఇస్తానన్నావు, ఇది పోయినట్టు డ్రామా చేసి 100 కోట్లు ఇన్సూరెన్స్ రాగానే నాకు డబ్బులు ఇస్తావు, ఇప్పుడు ఈ రాజమణిహారాన్ని నాకు నమ్మకంగా నేను ఉంచుకోవాలి. సరే రోజా, నువ్వు ఇచ్చాకే ఈ రాజమణిహారం నీకు దక్కుతుంది అనగానే చూడు ఉపేంద్ర, నన్ను నువ్వు నమ్మాలి, నేను నిన్ను నమ్మాలి. ఒకటి మాత్రం నిజం, ఒకవేళ నువ్వు తోక జాడించి నా గురించి చెప్తే నేను ఇప్పుడే రాజమణిహారాన్ని తీసుకొని నువ్వు వెళ్తున్నట్టు వీడియో ఫోటో తీస్తాను అనగానే హలో రోజా, 100 కోట్లు ఇచ్చాక నేను నీ జోలికి రాను, అలాగే రాజమణిహారాన్ని నీకు సొంతం చేస్తాను, సరేనా అని అంటారు. సరే సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్పి అనగానే వెనకాల చామంతి ఉంటుంది. నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అంటుంది. ఓ చామంతి, నువ్వు ఇక్కడున్నారా, అక్క చెల్లెలు ఇంట్లో ఉండి చాలా పెద్ద కథ నడుపుతున్నారే అనగానే చూడు, మర్యాదగా రాజమణిహారం నాకివ్వు, మీ ఇద్దరు డబ్బు ఆశపోతులు, కానీ నేను మాత్రం ఆ అమ్మ సంస్థానానికి ఖచ్చితంగా ఈ రాజా మణిహారం చెందాలని అనుకుంటున్నాను అనగానే ఏంటే పెద్ద నీలుగుతున్నావు, నువ్వు వెళ్ళు ఉపేంద్ర అని చెప్పి చామంతి చేయి పట్టుకుంటుంది. చామంతి వదులు అని చెప్పి అంటున్నా ఇక వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నాగమ్మ ఎదురుగా బుసలు కొడుతూ వస్తుంది. ఉపేంద్రుని వెంబడిస్తూ కరెక్ట్గా పుట్ట దగ్గరికి తీసుకువచ్చి ఉపేంద్ర తనంతట తనే రాజమణిహారాన్ని పుట్టలో వేసేటట్టు చేస్తుంది నాగమ్మ. ఒక్కసారిగా రోజా అలాగే ఇటువైపు ఉపేంద్ర షాక్ అవుతారు. ఇక ఉపేంద్ర ఆ పుట్టని అనగానే నీకేమైనా పిచ్చా రోజా, ఇది అమ్మవారి పుట్ట, నా చేతిలో నుండి పుట్టలోకి వెళ్ళింది అంటే మనం తప్పు చేస్తున్నట్లెక్క. రోజా, ఇవన్నీ కాదు, నువ్వు యువరాణి కావాలంటే ఆ పుట్టలో ఉన్న రాజమణిహారాన్ని బయటికి తీయించి తరువాత నువ్వు నాకు ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోతారు ఉపేంద్ర. ఇక చామంతి చిరునవ్వులు నవ్వుకుంటూ అమ్మవారి పుట్ట దగ్గరికి వచ్చి నాగమ్మ తల్లి, నువ్వు నిజంగా ఉన్నావు, ఏ రాజమణిహారాన్ని దొంగిలించినా దీని చేతే మళ్ళీ ఆ రాజమణిహారాన్ని నీ పుట్టలో భద్రంగా ఉంచుకున్నావు అనగానే మర్యాదగా తీవే, రాజమణిహారం ఉంటేనే ఈ ఇంట్లో నా బ్రతుకు అనగానే ఛీ దుర్మార్గురాలా, ఆ ఉపేంద్రతో చేతులు కలిపి రాజమణిహారం ఉంటే యువరాన్ని అవ్వాలనుకున్నావు, ఇప్పుడు అమ్మవారి దగ్గరుంది, ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవాలో అది చేసుకో, వస్తున్నా ప్రేమ్ బాబు, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇక ఫోన్ చేస్తున్న ప్రేమ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఆశ్రమానికి వెళ్తుంది ఇక చామంతి.
చంద్రిక, చామంతి అలాగే ప్రేమ్ ముగ్గురు ఆశ్రమంలో ఉన్న పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్లు, కేకు ఇచ్చి భోజనం ప్రేమగా వడ్డిస్తూ ఉంటారు. ఇక చంద్రిక అనుకుంటుంది, మీ ఇద్దరిది చాలా మంచి మనసు, అలాగే మీ ఇద్దరి పెళ్ళి త్వరలో జరగాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మకి అంతకంటే ఏమీ అవసరం లేదు అని అనుకుంటుంది చంద్రిక. ఇక రోజా టెన్షన్ పడుతూ, ఇప్పుడు ఎలా, ఆ పుట్టని ఎలాగైనా నేను తవ్వి రాజమణిహారాన్ని తీసుకోవాలి. నిజంగా ఆ నాగమ్మ బుసలు కొడుతూ నా మీద పగబడితే అప్పుడేం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇక రమాదేవి అలాగే హర్షవర్ధన్ అందరూ వచ్చేసరికి పరుగు పరుగున రోజా, అరుణ్ సార్, అరుణ్ సార్, ఘోరం జరిగిపోయింది. ఇదిగో ఆ అమ్మవారి పుట్టిని ఉంచాలని రాజగురువు చెప్పినందుకు రాజమణిహారాన్ని నాగమ్మ తీసుకువెళ్ళి పుట్టలో వేసింది అనగానే, ఏంటి నువ్వు చెప్పేది నిజమా రోజా? మళ్ళీ నువ్వు అబద్ధాలు ఆడుతూ ఉంటే వినే ఓపిక నాకు లేదు అని అంటుంది రమాదేవి. నిజమత్తయ్యా అనగానే ఇంతలో చంద్రిక, చామంతి, ప్రేమ్ వస్తారు. ఏమైందమ్మా అనగానే, చామంతి, ఆ పుట్టలో ఖచ్చితంగా రాజమణిహారం ఉంది అనగానే, మరి మీరే తవ్వించి తీసేస్తారమ్మా అని అంటుంది. తవ్వక తప్పదు అనగానే, చూడమ్మా రోజా, నువ్వు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేలా మేము లేము. రాజమణిహారాన్ని నీకు ఎవరో సాధువిచ్చారని చెప్పావు. ఇప్పుడేమో నీ దగ్గర పెట్టుకొని పుట్టలో నాగమ్మ తీసుకువెళ్తుంది అంటున్నావు. అది మన ఇంట వెలిసిన నాగదేవత. ఆ అమ్మవారి దగ్గర ఖచ్చితంగా రాజమణిహారం ఉంది అంటే ఏదో అది ఉందని అర్థం. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మీ ఎవరి దగ్గర సేఫ్ కాదు. ఆ పుట్టలో నాగమ్మ తల్లి దగ్గరే ఆ రాజమణిహారానికి సేఫ్గా ఉంటుందని అనుకుందేమో. అందుకే మన రాజగురువు ఆ సలహా ఇచ్చారేమో. ఏమ్మా రోజా, నువ్వు యువరానివే. రాజమణిహారం నాగదేవత దగ్గరుంది. ఇప్పుడు నిన్ను కాదని ఎవరు అనరు. ముందు రమా, ఇంటి విలవేల్పుల్ని, ఇంట్లో వెలిసిన పుట్టల్ని తవ్వకుండా దాన్ని వదిలేస్తే ఆ దేవత మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. లేకపోతే నాగమ్మ పగపడితే వంశానికి ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.